పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ సంఘానికి తన ఉత్తరం రాస్తూ, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. నేను సమస్తము చేయగలను అనే మాట ఒక్కటే గనక పౌలు వాడుంటే, ఆ ముందున్న మాట కాకుండా, ఖచ్చితంగా పౌలులో ఉన్నది అహంభావమే, అహంకారమే. కానీ క్రీస్తునందు నేను సమస్తం చేయగలను అన్నాడు చూసారా, అది దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని చూపిస్తుంది. చాలామంది నా వల్ల సమస్తం అయిపోద్దండి, నేను సమస్తం చేసేయగలనండి, నాకున్న అధికారం అలాంటిది, నాకున్న బలం అలాంటిది అని అనుకుంటారు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన బలాన్ని కోరుకున్నప్పుడు అసాధారణ కార్యాలు మనం జరిగించగలుగుతాం. దేవుడు గొప్ప శక్తిని మనకి ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో సంసోను దేవుని మీద ఆనుకున్న ప్రతిసారి విశిష్టమైన బలాన్ని ప్రదర్శించాడు, దేవుని గొప్పతనాన్ని నిరూపణ చేయగలిగాడు ప్రభువును ఆనుకున్న ప్రతిసారి. బైబిల్ మీరు ఎవరినైనా తీసుకోండి, దావీదుని మీరు తీసుకోండి, దేవుని మీద ఆధారపడినప్పుడు దావీదు తన స్తోమతకు స్థాయికి మించిన శత్రువును కూడా జయించగలిగాడు. ఈరోజు నీ జీవితంలో నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, వేదన, బంధకాలు, రకరకాల ఎడిక్షన్స్ అన్నీ కూడా గొలియాతు వలె నీ ముందు నిలబడ్డాయా? నువ్వు నన్ను జయించలేవు అని సవాలు చేస్తున్నాయా? దావీదు వలె దేవుని మీద అనుకో, ఆయన ఇచ్చే బలాన్ని స్వీకరించు. ఆత్మబలం ద్వారా ఖచ్చితంగా నువ్వు శత్రువుని జయించవచ్చు.